ఓష్ని ఇవెక్కడి పెళ్ళిళ్ళు రా దేవుడా. దునియాలో ఏడ జరగని చిత్రమైన పెళ్లిళ్ళు జరుగుతున్నాయి కదా గా యూపీ రాష్ట్రంలో. కాబోయే అల్లుంతోటి లేచిపోయి పెళ్లి చేసుకున్న అత్త, బిడ్డకు కాబోయే భర్త తండ్రితోటి లేచిపోయి పెళ్లి చేసుకున్న తల్లి, మైనర్ పిల్లగాన్ని పెళ్లి చేసుకున్న ముగ్గురు పిల్లల తల్లి. ఈ వారం రోజులల్లా బయటపడ్డ పెళ్లిల ముచ్చట్లు ఇవన్నీ. లేటెస్ట్గా మళ్ళో చిత్రమైన పెళ్లి ముచ్చట వచ్చిందో అదే యూపీకి వెళ్ళి గదేందో అరుచుకొని రాపోరి. చిత్రమా ఈ పెళ్లి వార్త. అసలు షాంపిల్ చూపెట్టే సరుకు ఒకటైతే అంటగట్టేది ఇంకోటి అన్నట్టు అందమైన పిల్ల ఫోటో చూపెట్టి ఆ పిల్ల తల్లిని అంటగట్టిరట ఈ పిల్లగానికి. అంటే బిడ్డతో చేయవలసిన పెళ్లిని అత్తతోటి జరిపించిరన్నట్టు. మరి పిల్లగాడిట్లో ఒప్పుకుండు అని అంటే వీళ్ళ పద్ధతి ప్రకారం పెళ్లిల పిల్లగాడు చూసుకోరట. ఈ అటనే పెళ్లి చేసే పెద్ద మనిషి ఉండి పిల్ల పేరు పిలవకుండా తాహిరా అని వాళ్ళ తల్లి పేరు పిలిచినట. పిల్లగాడు అప్పుడే షాక్ తిన్నాడట. అరే ఇదేంది అని అడగబోతే అదంతే మూసుకొని కూర్చొని సంతకం పెట్టరా, ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మీద రేప్ కేసు పెడతామని బెదిరించి పెళ్లి చేసిరట. ఇక మొన్న 20 రోజుల కింద జరిగింది ఇట్లా. పాపం పిల్లగాని వయసు ఏమో 22, పిల్ల వయసు అదే అత్త కావాల్సి ఉండి పెళ్లి అయిన ఆమె వయసు ఏమో 45 ఏళ్ళట. అంటే డబల్ కంటే ఏడాది ఎక్కువ అయినట్టు. ఇక ఎట్లా అనిపిస్తుంది? పోయ్యా మోసం అనుకుంటా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి జరిగిన మోసం అంతా చెప్పుకుంటా బాధపడ్డాడట. ఇంకా గమ్మత్ ఏంటంటే మోసం చేసిన వాళ్ళు మళ్ళీ బయట వాళ్ళు ఎవరోగా ఆదాయ సొంత అన్న వదినలేనట. పెళ్లి కోసం 5 లక్షలు కూడా ఖర్చు పెట్టినట. పాపం లేటెస్ట్ మోడల్ షోరూమ్ బండి కొందామని పోతే ఇంజన్ బోరుకొచ్చిన సెకండ్ హ్యాండ్ బండి అంటగట్టినంత పని చేసిరట. గింత మోసమా? కానీ ఎంత చిత్రమైన పెళ్లిలు అవుతున్నాయి పోగి యూపీ బీహార్ రాష్ట్రాలల్లా. మొన్న కాబోయే అల్లుతో లేచిపోయి లగ్గం చేసుకున్న ఓ అత్తముచ్చట చూస్తాం కదా. ఇక అట్లా ఉండగానే మళ్ళా పిల్లకి కాబోయే మామను అంటే పిల్లగాని తండ్రిని పెళ్లి చేసుకుంటానని లేచిపోయిందంటే ఈ మా తల్లి అదైందా. ఇక ఈమె కథ చూడు. ముగ్గురు పిల్లల తల్లి అయి ఉండి మైనర్ పిల్లగాని పెళ్లి చేసుకుంటానికి పోయిందట. ఇప్పుడు ఇదో గమ్మతి పెళ్లి అల్లా. ఇట్లా తయారయ్యారు మనుషులు.